హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇస్రోలో గ్రూప్ ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి రన్నింగ్ లేదు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు. మరియు ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ వారికి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి, మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మనకు ₹1,00,000 పైనుంచే శాలరీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి రావడం అయితే జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు నుంచి అయితే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. మార్చి 21 అయితే విడుదలైంది. రిక్రూట్మెంట్ మనకి సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ బ్రాంచ్ నుంచి, సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్డి బ్రాంచ్ నుంచి, మెడికల్ ఆఫీసర్ ఎస్డి బ్రాంచ్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే మనకి ఎస్సీ ఇంజనీరింగ్, సైంటిస్ట్ ఇంజనీరింగ్కి ఎస్సీ లెవెల్ 10 ఉంటుంది. దీనికి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత మనకి 1 వేకెన్సీ అయితే ఉంది మనకి దీంట్లో ఏం చదవాలంటే పిహెచ్డి ఇన్ థిన్ ఫిలిమ్స్, మెటీరియల్ సైన్స్, అప్లైడ్ ఆప్టిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎంఎస్సి ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఎంటెక్లో మెటీరియల్ సైన్స్, మెట్రాలజికల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఆప్టిక్స్ చదివిన వారు దాంతో ఫలంగా బీఈ బీటెక్లో ఫిజిక్స్ స్ట్రీమ్ ఉండాలి. తర్వాత మెట్రాలజికల్ ఇంజనీరింగ్ కానీ మెటీరియల్ సైన్స్ చదివిన వారి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు దీనికి, అలాగే మెటీరియల్ సైన్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పోస్ట్ వచ్చేటప్పటికి మెడికల్ ఆఫీసర్ ఎస్సీ లెవెల్ 10 మనకి దీంట్లో ఎంబీబీఎస్ చదివిన వారు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని స్క్రీనింగ్, ఇంటర్వ్యూ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికైతే మనకి సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ బ్రాంచ్లకి ఏజ్ వచ్చేటప్పటికి 12/4/2026 కల్లా 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరియు ఓబీసీకి 3 ఇయర్స్, తర్వాత 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మనకి పే లెవెల్ వచ్చేటప్పటికి 5,600 అన్ని అలౌన్సెస్ కలిపి మనకి ₹1,00,000 శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సైంటిస్టు ఇంజనీరింగ్ ఎస్టీ పోస్ట్ కోడ్ 2 మనకి 35 ఇయర్స్ అంటే 18 నుంచి 35 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ ఓసీ క్యాండిడేట్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మరియు ఓబీసీలకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఉంటుంది. వీరి శాలరీ అయితే 1,30,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. తర్వాత మెడికల్ ఆఫీసరు ఎస్సీ పోస్ట్ కోడ్ 3 దీనికి కూడా 18 నుంచి మనకి 30 సంవత్సరాల దాకా, ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి కూడా శాలరీ వచ్చి మనకి 1,00,000 పైనుంచి శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. ఇలాంటి జాబులు అస్సలు అయితే వదులుకోవద్దు. మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. www.isro.gov.inలోకి వెళ్ళి చేసుకోవచ్చు. లేకపోతే www.urSC.gov.inలోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకోవడానికి 23/3/2026 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేటికి 12/4/2026 దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈలోగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నవారనేది దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అవకాశం మన లైఫ్లో అయితే ఒక టైమే వస్తుంది. ఫీజు వచ్చేటప్పుడు మనకి ఎస్సీ ఎస్టీలకి ₹250, కన్నడ వాళ్ళకి 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి మొత్తం ₹750 మనకి ఉమెన్స్ క్యాండిడేట్స్కి మనకి తిరిగి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో ₹250 అప్లికేషన్ ఫీజు, మరి ₹500 అన్నీ కలిపి టోటల్ ₹750 అందరూ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీలకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉమెన్స్కి ఫుల్గా అయితే రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే మనకి ఇది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది.
పేమెంట్ కూడా మనకి ఆన్లైన్లోనే చెయ్యాలి. మనకి సెలక్షన్ ప్రొసీజర్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి ఒకసారి ఫుల్గా చదివిన తర్వాత ఎంసీక్యూ అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి మనకి ఉంటుందనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఏ విధంగా కండక్ట్ చేద్దామంటే పార్ట్ ఏలో ఏరియా డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ మనకి డ్యూరేషన్ మనకి 90 మినిట్స్ ఉంటుంది. 80 తర్వాత టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 80 ఉంటాయి. దీంట్లో 75% క్వశ్చన్స్ షాల్ బి బేస్డ్ ఆన్ కోర్ స్పెషలైజేషన్ డిసిప్లిన్ నోటిఫైడ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. 25% షాల్ బి కవర్డ్ అవైల్డ్ ఏరియా టాపిక్స్ అయితే ఉంటాయి అనేసి ఇవ్వడం జరిగింది. పేపర్ బిలో వచ్చేటప్పటికి ఇది మనకి 30 మినిట్స్ ఉంటుంది. టోటల్ 20 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ నాట్ అప్లికేబుల్. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 15 ఉంటాయి దీంట్లో. తర్వాత ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే అప్లైడ్ టెస్ట్, తర్వాత న్యూమరికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రామికల్ రీజనింగ్ అన్నీ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 1:2 విధానంలో మిమ్మల్ని 1:5 రేషియోలో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఒక పోస్ట్కి 5 మందిని దీనికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్లోను, స్క్రీనింగ్ టెస్ట్లోను. లాస్ట్ డేట్ అయితే మరొకసారి చెప్తాం జరుగుతుంది. 12/4/2026 మనకి ఇక్కడ సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎంటెక్ చదివినవారు, తర్వాత బీటెక్ చదివినవారు, తర్వాత ఎవరైతే దీంట్లో ఒకసారి అడుగు పెట్టారంటే మీ లైఫ్ అయితే మారిపోతుంది ఇస్రోలో. ఓకే, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మనకి ఆన్లైన్ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్ రూపంలో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి మనకి నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.